90 ఎంఎల్. కేవలం ఒక 90 ఎంఎల్ కోసం ఒక వ్యక్తి మన తిరుపతిలో ప్రాచీనమైన గోవిందరాజుల స్వామివారి గుడి గోపురంపైకెక్కి కట్టెతో కలశాల్ని కొడుతూ పీకడానికి ట్రై చేశాడు. మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు దర్శించుకోవడానికి కొన్ని వేల మంది జనాలు వెళ్తారు. అందులో 90% పైగా జనాలు గోవిందరాజుల స్వామివారిని కూడా దర్శించుకోవడానికి వెళ్తారు. సో, గోవిందరాజుల స్వామివారి గుడిలో కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అంత సెక్యూరిటీ ఉన్న గుడిలోకి తిరుపతి అనే ఈ వ్యక్తి ఏకాంత సేవ ముగిశాక గుడి డోర్స్ అని క్లోజ్ చేశారు. అప్పుడు ఈ తిరుపతి అనే వ్యక్తి గుడి గోడని దూకి లోపలికి వెళ్ళాడు. ఇంత జరుగుతున్న విజిలెన్స్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ తర్వాత పెద్ద మనిషి తిరుపతి గారు గుడి గోపురం పైకెక్కి కట్టెతో కలశాల్ని కొడుతూ పీకడానికి ట్రై చేశాడు. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఇతన్ని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి కిందకి దిగురా నాయనా అంటే, నాకు మందు ఇస్తేనే కిందకి దిగుతా అని అంటున్నాడు. ఎలాగో అలా 3 గంటల సేపు కష్టపడి అతన్ని కిందకి దించారు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒక వ్యక్తి అంతమంది సెక్యూరిటీ కళ్ళు కప్పి లోపలికి వెళ్తున్నా గుడి సిబ్బంది వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైన పోలీసులు విచారిస్తున్నారు. అండ్ అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి.